ఒకరోజు రామాపురం గ్రామంలో గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. మన ఊళ్ళో ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగాలి. అవును రామయ్య గారు, మన ఊరు నుంచి పోలీస్ ఆఫీసర్ అయిన చంద్రికమ్మని, లాయర్ అయిన హరితమ్మని ఇద్దరిని పిలవాలి. వాళ్ళ చేతుల మీదుగా జెండా వందనం జరిపిద్దాం. శంకరం బాబాయ్, ఆ అక్క చెల్లెళ్ళు వస్తే బావుంటుందని మాకు అనిపిస్తుంది. కాని వాళ్ళు రాలేరు కదా. పోలీస్ ఆఫీసర్ చంద్రికకి తన పోలీస్ స్టేషన్లోనే జెండా వందనం ఉంటుంది. ఇక లాయర్ హరితకి కోర్టులో జెండా వందనం ఉంటుంది. వాటిని వదులుకొని మన ఊరికి రమ్మని చెప్తే వాళ్ళొస్తారా చెప్పండి? వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్లి పిలుస్తారు? ఎవరో ఎందుకమ్మా, నువ్వే వెళ్ళు. మన ఊరి పేరు చెప్పు. అయినా చంద్రిక, హరిత నిన్ను గుర్తుపడతారులే. ఆడపిల్లలు పోలీసు లాయర్ అవడం ఏంటి అని హేళన చేశావుగా. నిన్ను ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపడతారు. అందుకనే నువ్వే వెళ్ళి వాళ్ళని పిలువు. సువర్ణ ఏం మాట్లాడలేదు. అవును సెల్లెమ్మా, నువ్వు వెళ్తేనే బాగుంటుంది. ఒకప్పుడు చేసిన హేళనకి ఇప్పుడు మన్నించమని వేడుకున్నట్టుగాను ఉంటుంది. అలాగే మన ఊర్లో జరిగే జెండా వందనానికి పిలిచినట్టుగాను ఉంటుంది. ఏమంటావు? పెద్దవారు, మీరు చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉంటానా అన్నయ్య? నేనే వెళ్తాను. వాళ్ళని కలిసి మన్నించమని అడిగి మన ఊరికి రమ్మని పిలుస్తాను. అలా అందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకకి కావలసిన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది మువ్వల గూడూరు అనే టౌను. పోలీసక్క చంద్రిక, లాయర్ చెల్లి హరిత తమ తల్లిదండ్రులతో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటున్నారు. చంద్రిక పోలీస్, హరిత లాయర్ కాకముందు ఊర్లో ఉండేవాళ్లు. అప్పుడు తండ్రి గోపయ్య, అమ్మాయిలో మీ ఇద్దరిలో ఎవరు పోలీస్ అవుతారు, ఎవరు లాయర్ అవుతారు చెప్పండి. నాన్నా, నేను పోలీసునవుతాను. అయితే నేను లాయర్ అవుతాను నాన్నా అని చెప్తారు. అప్పుడే ఇంటికి పొలం నుంచి రాధమ్మ వచ్చింది. ఏంటయ్యా నువ్వు? అమ్మాయిలను ఇప్పటివరకు చదివించింది చాలు. ఇక పెళ్లి చేసి అత్తగారింటికి పంపాలి. అమ్మా, నేను పెళ్లి చేసుకోను. నాన్న కోరిక ప్రకారం నేను పోలీసునవుతాను. అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను. భలే చెప్పావు పోలీస్ సిస్టర్. నేను లాయర్నవుతాను. నిర్దోషులకు శిక్ష పడకుండా చూసుకుంటాను అని కూతుర్లు చెప్పిన మాటలు విని గోపయ్య ఎంతో గర్వపడ్డాడు. అప్పుడే సువర్ణ వాళ్ళ ఇంటికి పాల డబ్బులివ్వడానికి వచ్చింది. విన్నావా వదినా? వాళ్ళ నాన్న కోరినట్టుగా అక్క పోలీసవుతుందంట, చెల్లి లాయర్ అవుతుందంట. అవి ఆడపిల్లలు చేసే ఉద్యోగాలేనా అని చెప్పింది. సువర్ణ హేళనగా నవ్వింది. వెటకారంగా నోటికొచ్చిన మాటలన్నీ అన్నది. అత్తా, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. నేను ఖచ్చితంగా పోలీసవుతాను. నా చెల్లి ఖచ్చితంగా లాయర్ అవుతుంది. ఎక్కువగా నిద్రపోతే ఇలాంటి కలలే వస్తాయి చంద్రిక. అన్నయ్య, ఇదిగో ఈ నెల పాల డబ్బులు అని డబ్బులిచ్చి వెళ్ళిపోతుంది. ఆ క్షణంలో చంద్రిక, హరిత పోలీసు లాయర్ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. చూడండమ్మా, ఊళ్ళో ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి తగిన సమాధానం చెప్పాలంటే నేను పోలీస్, చెల్లి లాయర్ ఖచ్చితంగా అవుతాం నాన్నా అని ఆ రోజు నుంచి పోలీస్ లాయర్ అవ్వడానికి ఊరి నుంచి టౌన్ కి షిఫ్ట్ అవుతారు. కొన్నాళ్లకి చంద్రిక పోలీస్, హరిత లాయర్ అవుతుంది. వాళ్ళని పేపర్లో చూసి ఆ ఊరి వాళ్లు మాట్లాడుకుంటారు. ఒకరోజున సువర్ణ టౌన్లోని గోపయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. పోలీస్ డ్రెస్లో చంద్రిక, లాయర్ డ్రెస్లో హరిత వచ్చారు. సువర్ణ వాళ్ళని చూసి గర్వపడింది. ఎలా ఉన్నారు కోడళ్ళు? బావున్నామత్తా, మీరెలా ఉన్నారు? నేను బావున్నాను చంద్రిక. మొత్తానికి అనుకున్నది సాధించారు. చాలా సంతోషంగా ఉంది. అప్పుడు నేను చేసిన హేళనని, వెటకారపు మాటలని మనసులో పెట్టుకోకండి. ముందుగా వచ్చిన విషయం చెప్పత్తా. ఈసారి మన ఊర్లో మీతో జెండా వందనం చేయించాలని అందరం అనుకున్నాం చంద్రిక. మీరందరూ తప్పకుండా రావాలి. మీరొచ్చేంతవరకు జెండా వందనం జరగదు. అలా అనొద్దత్తయ్యా, మేము వీలు చూసుకుని వస్తాం. సువర్ణ సంతోషపడింది. అక్కడ్నించి వెళ్ళిపోయింది. అక్కా, మనమిద్దరం కలిసి మన ఊర్లో జెండా వందనం చేయబోతున్నాం. నాకు చాలా గర్వంగా ఉంది చెల్లి. ఆ రోజు అలా సంతోషంగా గడిచిపోయింది. జెండా వందనానికి 2 రోజుల ముందు ఊర్లో ఒక సమస్య వచ్చింది. గ్రామానికి చెందిన నరసయ్య అనే వృద్ధ రైతు తన పొలానికి వెళ్లి చూస్తే పొలం పక్కన ఉన్న ప్రభుత్వ కాలువను కొందరు మట్టితో మూసేశారు. దాంతో వర్షపు నీరు పొలాల్లోకి వెళ్లకుండా నిలిచిపోయింది. నరసయ్య గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి, బాబు, నా పొలం నీళ్లు లేక ఎండిపోతుంది. కాలువనే మూసేశారు. ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు బాబు.
అని చెప్పాడు. నర్సయ్య, ఈ విషయంలో నువ్వు గొడవపడే లాభం లేదు. అది పెద్దవాళ్ళ విషయం. వదిలేస్తే నీకే మంచిది. నరసయ్య బాధగా చంద్రిక వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. చెల్లి, మన ఊర్లో ఒక రైతుకి అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ ఎలా ఊరుకుంటాం? అక్క, ముందు అసలు విషయమేంటో తెలుసుకుందాం. ఇద్దరూ కలిసి నరసయ్య పొలం దగ్గరికి వెళ్లారు. చంద్రిక అక్కడి పరిస్థితిని పరిశీలించింది. పత్రాలు, గ్రామ రికార్డులు పరిశీలించింది. కొంతసేపటికి నిజం బయటపడింది. కాలువ ఉన్న స్థలాన్ని కొందరు తమ భూమిలో కలిపేసుకోవటానికి ప్రయత్నించారని అర్థం చేసుకున్నారు. అక్క, ఇది కేవలం నరసయ్య సమస్య కాదు. అంటే ఈ కాలువ మూసేస్తే గ్రామ రైతులకు నష్టం జరుగుతుంది. అయితే వెంటనే చర్య తీసుకోవాలి. చట్ట ప్రకారంగా తీసుకుందాం. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టకూడదు అని అక్కా చెల్లెళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రిక అధికారులతో మాట్లాడి కాలువను పరిశీలింపజేసింది. హరిత పాత ప్రభుత్వ పత్రాలను సేకరించింది. చివరికి ఆ కాలువ ప్రభుత్వానికి చెందినదేనని నిర్ధారణ అయ్యింది. దాన్ని అక్రమంగా మూసిన వాళ్లపై చర్యలు తీసుకున్నారు. కాలువ తెరుచుకుంది. అమ్మా, మీ ఇద్దరే లేకపోతే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేదో. పెద్దయ్యా, మేమేం గొప్ప పని చేయలేదు. నీకు రావలసిన న్యాయం నీకొచ్చింది, అదే చాలు అని చెప్పారు. నరసయ్య చేతులు జోడించాడు. అది జెండా వందనం రోజు. గ్రామమంతా పండగ వాతావరణంలో ఉంది. గ్రామం మధ్యలో జెండా స్తంభాన్ని అందంగా అలంకరించారు. చంద్రిక పోలీస్ యూనిఫాంలో వచ్చింది. హరిత నల్లకోటు ధరించి వచ్చింది. వాళ్ల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. గ్రామ పెద్ద రామయ్య మైకి దగ్గరికి వెళ్లాడు. ఈ ఇద్దరు ఆడబిడ్డలు మన గ్రామానికే గర్వకారణం. ఒకరు పోలీస్ అధికారిని, మరొకరు న్యాయవాది. చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఈ మట్టిలోనే ఆడుకున్నారు. ఈరోజు ఇదే మట్టికి సేవ చేసే స్థాయికి ఎదిగారు. అందుకే ఈరోజు మన జాతీయ పతాకాన్ని చంద్రిక, హరిత ఇద్దరూ కలిసి ఎగరవేయాలని వచ్చారు. అందరూ చప్పట్లు కొట్టారు. చంద్రిక, హరిత జెండా స్తంభం దగ్గరికి వెళ్లారు. ఇద్దరూ తాడు పట్టుకున్నారు. చంద్రిక తన చెల్లిని చూసింది. చెల్లి, చిన్నప్పుడు మనం మాట్లాడుకున్న మాట గుర్తుందా? గుర్తుందక్కా? నువ్వు న్యాయం కోసం పోరాడతానన్నావు. నువ్వు ప్రజలను కాపాడతానన్నావు. ఈరోజు మనిద్దరం కలిసి మన దేశ జెండాను ఎగరేద్దాం. ఇద్దరూ కలిసి తాడులాగారు. జాతీయ జెండా రెపరెపలాడింది. అందరూ గౌరవంగా జెండాకు వందనం చేశారు. జాతీయ గీతం వినిపించారు. చంద్రిక కళ్లల్లో ఆనంద బాష్పాలు. హరిత తన అక్క చేతిని పట్టుకుంది. జాతీయ గీతం ముగిసిన తర్వాత హరిత మైక్ దగ్గరికి వెళ్ళింది. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వాతంత్రం అంటే కేవలం జెండా ఎగరవేయడం కాదు. ఊరివాళ్లు వింటున్నారు. మన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, పేదవాడికి అండగా నిలబడ్డం, మన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం, ఇవన్నీ కూడా దేశభక్తి అని చెప్పగానే ఊరివాళ్లు చప్పట్లు కొట్టారు. చంద్రిక మైక్ తీసుకుంది. పోలీస్గా నేను చట్టాన్ని కాపాడతాను. లాయర్గా నా చెల్లి న్యాయం కోసం పోరాడుతుంది. కానీ మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే, ప్రజలకు సేవ చేయడం. దేశాన్ని ప్రేమించడం అంటే దేశం గురించి గొప్పగా మాట్లాడటం మాత్రమే కాదు, మన పని మనం నిజాయితీగా చేయడం కూడా దేశభక్తి అని చెప్పింది. అందరూ చప్పట్లు కొట్టారు. గోపయ్య, రాధమ్మ తమ ఇద్దరు కూతుళ్లను చూసి గర్వపడ్డారు. రాధమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. చంద్రిక, హరిత తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. ఆకాశంలో జాతీయ జెండా రెపరెపలాడుతూనే ఉంది. దేశానికి సేవ చేయటానికి పెద్ద పదవి అవసరం లేదు. నిజాయితీ గల మనసుంటే చాలు అని దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయాణం సాగించాలని కోరుకుందాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.